నమస్తే వెల్కమ్ టు ఎన్ఐన్ టీవీ తెలుగు న్యూస్. విజయవాడలో జరుగుతున్న హైందవ శంకరావానికి జగ్గంపేట రంపచోడవరం నియోజకవర్గాల నుండి అధిక సంఖ్యలో బస్సుల్లోనూ కారుల్లోనూ హిందువులు పెద్ద ఎత్తున విజయవాడ తరలి వెళ్లారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు జై శ్రీరామ్ అంటూ జెండా ఊపి కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ 2 సంవత్సరాలుగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన ఆధ్వర్యంలో మేము చేస్తున్న కార్యక్రమాలు విశ్వ హిందూ పరిషత్ అధిష్టానం గుర్తించి మాకు ఆహ్వానం పంపడం మేము గర్వపడుతున్నామన్నారు. అలాగే దేశంలో హిందువులపై జరుగుతున్న దాడులను ప్రతి హిందువు ప్రతిఘటించాలన్నారు. ఆనాడు దాదాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ మత మార్పిడి దేశానికి ముప్పు అని అన్నారు. ఆయన అన్న మాటలు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని, మతం అనేది జీవనోపాధి కానీ మతను అడ్డు పెట్టుకుని దేవుణ్ణి చూపిస్తూ దేశంలోని మతాల మధ్య చిచ్చు పెట్టడం కరెక్ట్ కాదన్నారు. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా మీకు అందరికీ సుపరిచితమే. ఈ మధ్య కాలంలో ప్రభంజనంగా భారతీయ జనతా పార్టీలో చేయడం జరిగింది. మేమంతా కూడా వర్షాల ప్రసాద్ గారు, అలాగే మా అయ్యప్ప, రామల రాంబాబు గారు, ఎన్నుకోడు దొర గారు, జగన్నాథ్ పంతులు స్వామి వీరందరూ కూడా ఈ రోజున జనవరి 5 కేసరపల్లి విజయవాడకి మేమందరూ కూడా హైందవ శంకారావం మీటింగ్కి మేము బయలుదేరాం. ఇది దాదాపుగా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మా మీద చాలా నమ్మకంతో, వాళ్ళు చాలా సంతోషంతో మమ్మల్ని ఆహ్వానించి ఈ గురుతరమైన బాధ్యతను దాదాపుగా 40 నుంచి 50 బస్సుల దాకా వెళ్తున్నాయండి, ఈ బాధ్యతను మీరు స్వీకరించని చెప్పి చాలా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాల మేరకు మేము రామసేన నుంచి దాదాపుగా మనం ఎంత 40 నుంచి 50 ఉంటాయి, 50 బస్సుల వరకు మేము ఆర్గనైజ్ చేస్తూ వాటికి డీజిల్ కొద్ది కొట్టించడం, తర్వాత బస్సు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. అంతే భోజన సదుపాయం వేరే వాళ్ళు అరేంజ్ చేశారు. అది దాన్ని కూడా మేము ఆర్గనైజ్ చేసుకుని చూసుకున్నాం. అది అలాగే మంచినీటి సదుపాయం కానీ అక్కడ వెళ్ళిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ జరిగే సదుపాయాల గురించి మేము చాలా అన్ని ఏర్పాట్లు చేసి సంతృప్తికరంగా ఏర్పాట్లు చేసుకోగలిగాం. మేము వస్తారా రారా అనే అనుమానంతో ఉన్న మాకు ఎంత సంతోషం కలిగిస్తుందనంటే అన్ని బస్సులు నిండిపోయి పొద్దున్నే 7 గంటలకే చాలా బస్సులు బయలుదేరిపోయినాయి. ఇప్పుడు మన వెనకాల బస్సులని వరుసగా నిలబడ్డే బయలుదేరడం సిద్ధంగా ఉన్నాయి. ఇది మేము అన్నిటికన్నా చాలా మేము సాధించిన ఘన విజయం ఏంటంటే 2 సంవత్సరాలుగా రామసేన చేస్తున్న కార్యక్రమాలు చూసిన తర్వాత విశ్వ హిందూ పరిషత్ యొక్క అధిష్టానం మమ్మల్ని గుర్తించడం, మాకు ఈ గురుతరమైన బాధ్యత అప్పగించడం మేము చాలా గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం. ఇది వారికి మేము మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క సమావేశానికి మేమందరూ వెళ్ళడం కారణం ఏంటంటే భారతదేశంలో ఎక్కడ చూసినా హిందువుల మీద జరుగుతున్న దాడుల మీద చాలా ఆవేదనతో ప్రతి హిందువు కూడా రగిలిపోతూ ఉన్నాడు. మాధ్యమాల్లో జరుగుతున్న సన్నివేశాలు చూస్తుంటే ఇది చాలా దారుణంగా ఉంది. ఇది చాలా శుభ పరిణామం. భారతదేశం అంతా కూడా ఇక్కడ విజయవాడలో కేసరపల్లి ఏం జరగబోతుందని చెప్పి దాని మీద ఫోకస్ పెడుతూ అత్యంత ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటువంటిది ఎప్పుడు జరగలేదు. ఇది చారిత్రాత్మకంగా. అలాగే విశ్వ హిందూ పరిషత్ వారు కూడా మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే దాదాపుగా 60-70% జనాలు తూర్పుగోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా నుంచి చాలా ఉధృతంగా పెడుతున్నారని చెప్పిన విషయాన్ని మాకు సమాచారంలో తెలిసింది. విషయం ఏంటంటే ఇందులో కూలంకషంగా చర్చించే విషయం ఏంటంటే యూనిఫామిటీ సివిల్ కోడ్. ఇది భారతదేశం అంతా ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది. మనకు ఆ యూనిఫామిటీ సివిల్ కోడ్ వస్తేనే కానీ మన హిందువుల యొక్క మన గౌరవం కానీ ఆత్మాభిమానం కానీ ఇవన్నీ కూడా సమస్యగా పరిష్కారంగా రాదు. ఈ యూనిఫామిటీ సివిల్ కోడ్ లో చాలా విషయాలు ఉన్నాయి. ఒక చిన్న స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది తప్పనిసరిగా ప్రతి మీడియా వాళ్ళు గుర్తించుకోవాలి. ఒక స్కూల్లో రెండు సైకిళ్ళు ఒక క్రిస్టియన్ బాయ్ కి ముస్లిం బాయ్ కి మైనారిటీ పేరు మీద ఇవ్వడం జరిగితే అక్కడ ఉన్న హిందూ కుర్రవాడు నేను ముస్లింగా మారిపోతాను, క్రిస్టియన్ గా మారిపోతాను, హిందువులకి ఇంత దారుణం జరుగుతుంది, నేను ఎందుకు ఈ జాతిలో ఉండాలి, ఎందుకు ఈ మతంలో ఉండాలి చెప్పి అడిగే దౌర్భాగ్యమైన విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలి. అంటే ఇది చిన్నపల్లెవాడి దగ్గర నుంచి, మధ్యవయస్కుడి నుంచి, ముసలివాడి దగ్గర నుంచి, స్త్రీల దగ్గర నుంచి, అలాగే తీర్థయాత్రలు చేసే వాళ్ళ దగ్గర నుంచి అన్నిట్లో కూడా అసమానతలే. అలాగే కరెంట్ ఛార్జీలు విధించడంలో కూడా ప్రతి చోట కూడా మన హిందువుల మీద జరుగుతున్న అజమాయిషులు చాలా దారుణంగా ఉన్నాయి. దీని మీద యూసీసీ రావాలి. చాలా విషయాల్లో కూడా మనకు మార్పులు జరగాలి. రెండో విషయం ఏంటంటే మన దాదాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన విషయం ఏంటంటే చాలా ముఖ్యం. దళితులు, మైనార్టీలు అంబేద్కర్ గారిని చాలా గౌరవిస్తారు. ఆయన చెప్పిన విషయాన్ని చెప్తున్నాను తప్ప నా అభిప్రాయం కాదు. ఇది మత మార్పిడి అనేది దేశ భద్రతకి ముప్పు అని చెప్పి ఆయన చాలా క్లియర్ గా చెప్పారు. ఇది అందరూ కూడా దళితులు, మైనారిటీలు కూడా దీన్ని తీవ్రంగా ఆలోచించి దీని మీద ఆలోచించి అసలు మనకు మతం అంటే ఏంటి, మతం అనేది దేవుడు కాదయ్యా, మతం అనేది జీవన విధానం. నేను యేసు ప్రభువునైనా, అల్లాహనైనా, రాముడినైనా మనం భగవంతుడిగా గుర్తిస్తాం, చేతులెత్తి నమస్కరిస్తాం, భక్తితో పూజిస్తాం. కానీ మతం అనేది జీవన విధానం, దాన్ని దేవుడిగా మార్చేస్తున్నారు. అది
ఒకసారి ఆగండి. చెయ్యాపనా అలా రావాలి. జై శ్రీరామ్, 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 ఎదుర్కొండి.